అమ్మ మా అత్తమ్మ నన్ను అస్సలు అర్థం చేసుకుంటలేదు. తెలియక ఏదైనా మాట్లాడితే ప్రతిదానికి తప్పు తీస్తుంది. నేను ఎంత చేసినా అమ్మకు నచ్చుతలేదు. నిజం చెప్పాలంటే ఆమె అనే మాటలకు నా మనసు ఎప్పుడో ఇరిగిపోయింది. ఆమె మీద కోపం రావడం తప్పు కాదు తల్లి, కానీ ఆ కోపంతో నీ మనసు పాడు చేసుకుంటున్నావు చూడు, అదే నీకు నష్టం. ఒకటి గుర్తుపెట్టుకో, ఆమె కేవలం నీకు అత్త మాత్రమే కాదు, నీ భర్తను కని పెంచిన తల్లి కూడా. కాదమ్మా, ఆమె మాటలతో నన్ను చాలా బాధ పెడుతుంది. ఎందుకంత కఠినంగా మోహం చూసుకుంటూ మాట్లాడుతుందో ఏమో. అందరూ మనలాగే ఉంటారా ఏంటి? ఆమె జీవితంలో ఒంటరిగా ఎన్ని కష్ట సుఖాలు అనుభవించిందో అవన్నీ మాటల రూపంలో ఇప్పుడు బయటకు వస్తున్నాయిరా. అయితే అవన్నీ నా మీద తీస్తా అంటేలా? ఇప్పుడు నేనేం చేయాలమ్మా? నువ్వు మంచిగా ఉంటే చాలు. మీ అత్త మారుతుందా లేదా అనేది నీ చేతిలో లేదు, కానీ నువ్వెలా ప్రవర్తించాలో అనేది నీ చేతిలో మాత్రమే ఉంది. నువ్వు మంచిగా ఉంటే నీ భర్తకు నువ్వు దేవతవైతావు, ఆ ఇంటికి వెలుగైతావమ్మా. అమ్మ, నీ మాటలు విన్నాక నా మనసు ప్రశాంతంగా ఉంది. మంచితనం ఎప్పుడూ ఓడిపోదురా. అందరి మనసులు నీ ప్రేమతో గెలుచుకో, ఓపికతో ఉండు, అప్పుడే ఆ ఇల్లు స్వర్గం అవుతుందిరా. మన బాధలకు ఎప్పుడు ఎదుటివారినే కారణం అనరాదు. కొన్నిసార్లు మన మంచితనమే మనకు శ్రీరామ రక్ష అవుతుంది.